ఒకవేళ లేకపోతే ఏమవుతా ఉంటా? ఇదిగో ఖడ్గము పాలవుతుంది. ఖడ్గం అంటే ఏం చేసింది? నువ్వు అవసరం లేదు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వినకుండా ఇష్టానుసారంగా బ్రతికి ఆయన ఆజ్ఞలు ఏది పాటించగా, ఆయన చెప్పింది ఏది చేయక ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఒకానొక దినము నాడు ఆ ఖడ్గము నేను ఏం చేసింది తెలుసా? నరికి వేయబడి నీవు అగ్నిలో పడవేయబడ్డానికి కూడా వెనకాడాయన. ఎందుకనంటే నువ్వు ఆయన అవసరమైతేనే ఉంచుకుంటాను. అవసరం లేకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటే ఏం చేస్తారు? పూజ చేసుకుంటారు. ఇంట్లో ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? పడేస్తారు, ఉంచుకోవచ్చుగా. ఎందుకనంటే అది దేనికి పనికి రావట్లేదు కనుక దాన్ని తీసి పారేయాలి. అంతే. దేవుడు కూడా ఈ బిడ్డ నా మాట వినట్లేదు కనుక, నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవట్లేదు కనుక, నేను చెప్పిన పరిచయం చేయట్లేదు కనుక, ఇదిగో ఈ బిడ్డ నేను ఖచ్చితంగా నరికి వేస్తాను. నేను దాన్ని తీసి పారవేస్తాను. అవసరం లేనప్పుడు, దేవుడికి అవసరం లేనప్పుడు నువ్వు దేనికి పనికిరావో. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేవుడు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. నీవు ఆయన సొత్తు. నీవు ఆయన కొరకు బ్రతకాలా, ఆయన కొరకు నువ్వు జీవించాలా. ఆయన లేకపోతే నీకు నిత్య జీవం లేదు. ఎవరు ప్రకారం నడవాలి? ఇప్పుడు మనం ఈ లోకంలో అనేకమైన ఆధార్ కార్డులు ఉన్నాయి. అది లేకపోతే పాన్ కార్డు లేకపోతే మీకు లోన్ రాదు. అది లేకపోతే రాదంటే వాటి కోసం ప్రయాసపడి తిరుగుతుంటాం. కానీ నిన్ను నిత్య జీవాన్ని నడిపించేది ఏంటి తెలుసా? దేవుని వాక్యం. ఆ వాక్యం వినగలుగుతున్నావు. నీవు కోరుకోవాల్సింది దేనికోసం? ఈ లోకంలో ధనం కోసమా? ఈ లోకంలో వాటి కొరకు నువ్వు ప్రయాసపడాల్సింది దేనికోసం ప్రయాసపడాలి? ఆయన మాట వింటే నాకు క్షేమమని, ఆయన మాట వింటే ఈ లోకంలో నేను బ్రతుకుతానని నా ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఆయన మాట వినక నీ ఇష్టానుసారంగా బ్రతికావా, ఒకరోజు నువ్వు జీవితం మళ్ళీ తేరుకోలేవు. చాలా మంది అనుకోవచ్చు మళ్ళీ క్షమిస్తాడులే, ఒక్కసారి పడిపోయిన తర్వాత లేదు. వినండి, చిన్న సాక్ష్యం చెప్తాను. మా నాన్నగారు తెలిసి ఉంటుంది మీకు కొంతమందికి. మా నాన్నగారు, మా అమ్మ, తప్పేం లేదు, అందరికీ తెలియపరచబడదు. మా నాన్న, మా అమ్మగారు కాకుండా ఇంకొక అమ్మగారు ఉన్నారు మా నాన్నకి. వినండి, తప్పేముంది? మా అమ్మగారు కాక ఇంకొక అమ్మగారు ఉంది. అమ్మగారికి మా అమ్మగారికి కూరగాయలు అన్నీ తెచ్చేవాడు. కానీ మా అమ్మకి అన్నీ తెలుసు. మా అమ్మకి అన్నీ తెలుసు కానీ గొడవ పెట్టుకునేది కాదు. మా అమ్మ చేసేది ఏం తెలుసా? ప్రార్థన మాత్రం చేసేది. ఆ ప్రార్థన 3ంటికి లేచేది, 6 దాకా ప్రార్థన చేస్తూనే ఉండేది. మేము చిన్నపిల్లగలం కదా, మాకు ఏం అర్థం కాదు, మాకు తెలియదు. ప్రార్థన చేస్తూనే ఉంది. కొట్టేవాడు కొడితే గోడ తగిలి మళ్ళీ ఇటు వచ్చేది. అన్నీ మేము అక్కడి నుంచి బెడ్రూమ్ నుంచి చూస్తే వాళ్ళు మేము ఎందుకు మళ్ళీ అడగపోతే మనల్ని కొడతారు. ఎందుకు ఆడ కోపం ఏడ చూపిస్తాడు. ఇంకా అట్లా మేము ప్రార్థన చేసేది తెలుసు. ఆమె ప్రార్థన విని మా నాన్నని ఏం చేశాడంటే, దేవుడు అటు కొడితే పెరాలసిస్ వచ్చింది. మా నాన్నకి పక్షవాతం వచ్చింది. నా కుమార్తెను బాధ పెడతావు నువ్వు అని చెప్పి పెరాలసిస్ వచ్చింది. వచ్చినా కానీ ఇది మారు మనసు పొందడానికి ఇది ఒక అవకాశం ఇచ్చాడు ప్రభు. 3 నెలల్లో మళ్ళీ పక్షవాతం పోయి మళ్ళీ రికవర్ అయ్యి ఇదే చర్చికి అదవుతుందా, ఇదే చర్చికి మళ్ళీ నడిపించబడి బాప్తిసం తీసుకొని నడిపించబడ్డాడు. బాగా వినండి, మా నాన్నగా గొప్ప చెప్పు కాదు, ఇప్పుడు ఉంది. అసలు బాగానే తిరుగుతున్నాడు, బాగానే ఉంది. ఆయన మాటలు వింటున్నాడు, అన్ని చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ వెనక్కు తిరిగి పడ్డాడో, మళ్ళీ ఎప్పుడైతే ఆ పాపం వైపు చూశాడో, దేవుడు చేయొద్దన్న పని చేశాడో, ఏమైందో తెలుసా? మళ్ళీ కుడి చేతికి వచ్చింది ఏమవుతుంది? రెండోసారి అదే దేనికి వచ్చింది? ఎడం చేతికి ఎడం కలిపి మొత్తం వచ్చింది.
4 సంవత్సరాల మంచంలో ఉన్నాడు, మంచంలో చచ్చిపోయాడు. మళ్ళీ లేలేదు. ఎందుకు తెలుసా? ఆయన మాట విన్నవా నువ్వు బ్రతుకుతావు, నీవు లోకంలో మంచి పదార్థాలు కోసుకుంటావు. ఒకవేళ ఆయన మాటను వినలేదా, ఆయన మాట లెక్క చేయలేదా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావా, ఆయన ఖడ్గాన్ని చూడడానికి కూడా ఎదుర్కొంటావు. అందుకే నా ప్రభు అంటున్నాడు, ఎందుకు నీ దేశంలో కరువు పుట్టించానంటే నీవు నా మాట వినట్లేదు. నీవు ఎందుకు సంఘములో అనేక మంది కరువును అనుభవిస్తున్నారంటే సంఘము దేవుని యొక్క మాట వినకపోవటం వలన మాత్రమే. ఆ సంఘం గురించి దేవుడు పడుతున్న ప్రయాస ఏంటిదంటే నా బిడ్డలు మంచి పదార్థములు తినాలి, అనుభవించాలని ఆయన కోరిక. కానీ ఆయన మాట లెక్క చేయక ఈ లోకంలో అపవాది చేత పీడింపబడి వాడి చేత నడిపించబడుతున్నారు. నా ప్రభు ఎంతగానో జాలిగల హృదయుడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు నా మాట వింటే, సమ్మతించి నా మాట నీవు ఆలకిస్తే, నీవు ఈ భూమి మీద మంచి పదార్థములు అనుభవిస్తావు నీవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు ఆయన మాట వినగలుగుతున్నావా? వస్తున్నాం కాదు, కానీ ఆయన మాటలు ఏం వాక్యం చెప్పారా? ఏం పాయింట్? దేవుని మాట ఏంటి? వినకపోతే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు చెప్తున్నాడు నా ప్రభు అంటే, ఈ దేశం అనగా, ఈ సంఘం అనగా, ఈ సంఘము కరువుతో ఉండకూడదని, ఈ సంఘము మంచి పదార్థాలు అనుభవించాలని, మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని నా ప్రభు మీకు అనుగ్రహించాలని నా ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. కానీ నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు? ఎందుకు సమాధానం కూడా లేకపోతున్నావు? నీ కుటుంబంలో ఎందుకు సమస్యలు, శోధనలు? ఎందుకనంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ఆయన మాట వింటున్నానా? నేను ఆయన మాట వింటున్నానా? ఆయన చెప్పిన ప్రకారం నేను నడుస్తున్నానా? ఆయన చెప్పిన పని నేను చేస్తున్నానా? చేయకపోతే నాకు వచ్చేది ఇదే కదా. కానీ ఏం చేస్తున్నావు? అందుకే నా ప్రభు ఈరోజు మళ్ళీ మీతో మాట్లాడుతున్నాడు. సంఘము ఎప్పుడు కరువుతో ఉండకూడదని నా ప్రభు చెప్తున్నాడు. సంఘము ఎప్పుడు మంచి పదార్థములు అనుభవించాలని, శ్రేష్టమైన అనుభవించాలని, శ్రేష్టమైన ఈవుల చేత తృప్తిపరచబడాలని నా ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. నీవు మంచి పదార్థాలు అనుభవించాలన్నా, నువ్వు సుఖంగా జీవితాన్ని నడిపించబడాలన్నా, నువ్వు చేయవలసిన పని ఏంటిదంటే ఆయన మాట వింటేనే. ఏంటిదంట? ఆయన మాట వింటేనే నీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఒకవేళ ఆయన మాటలకు తిరుగుబాటు కలిగి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావా, నీ చెట్టు దగ్గరే గొడ్డలి ఉంచబడింది, అది ఎప్పుడు నరకబడి అగ్నిలో వేయబడుతుందో తెలియదు. కనుక నీవు ఆయన మాట వింటూ శ్రేష్టం. హల్లెలూయా. నీవు ఆయన